తర్వాత శ్రీ పన్నాల మురళీమోహన్ అమ్మ పాప నువ్వు కూడా దగ్గర అప్పట్లో ఓకే సార్ రెడీ సార్ రెడీ రెడీ ఇప్పుడు పాప పక్కన పెట్టి పాప పూల్ సైడ్ ఇద్దరు పట్టుకున్నాం ఓకే రెడీ సార్ దగ్గర ఓకే కూర్చోండి సార్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం శ్రీ పతంజలి గారు శ్రీ చంద్రశేఖర్ గారు शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननं पद्मासनं महानिशं एकदन्ता उपासते सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे पद्मपत्र विशालाक्षी पद्मकेसरी वन्दे नित्यं पद्ममालय देवी सहापातु सरस्वती। ధన్యవాదాలు. ఇక సభని ముందుకు నడిపించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. సభకు నమస్కారం. పన్నాల సిస్టర్స్ ప్రార్థనతో ఈరోజు సభ ప్రారంభమైంది. అయితే అధ్యక్ష స్థానంలో నన్ను కూర్చోబెట్టి ముందుగా 2 మాటలు మాట్లాడి తర్వాత మా కార్యక్రమం ప్రారంభించడం అనేది ఒక సాంప్రదాయం కాబట్టి నాకు రఘు
ఆ అవకాశం కలగజేశాడు తమాషాగా. కాంట్రిబ్యూటర్ ఈరోజు చాలా నాకు ఆనందదాయకమైనటువంటి పరిస్థితి. కారణం ఏమంటే పోయిన తర్వాత జరిగినటువంటి ఇదే ఎక్కడ జరిగిందో బహుశా మియాపూర్లో మరో చోట ప్రదేశంలో నిర్వహించినట్టున్నాడు మన రఘు. అప్పుడు ఆ సభకి ఆ ఫంక్షన్కి రాలేకపోయాను. కొద్దిగా కరోనా ఎఫెక్ట్ అనుకోకుండా జరిగింది నాకు. ఎందుకో 2 రోజులు 3 రోజుల ముందు డాక్టర్ గారు కలవద్దన్నారు. అందుకోసం నేను ఆ రోజు రాలేకపోయి చాలా బాధపడ్డాను. కానీ ఈరోజు వచ్చి నేను పాల్గొనేటువంటి అవకాశం నాకు భగవంతుడు కలిగించినందుకు కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది సోదరుడు చంద్రశేఖర్ ఒక భావుకవి. చూడడానికి పెద్ద వయస్సు పెరిగిపోయిన 78 సంవత్సరాలు అనుకుంటాను. అయినా ఆ భావాలు మానసికమైనటువంటి స్థితి అంతా కూడా కుర్రతనంగానే ఉంటుంది. ఎన్ని చక్కగా రాస్తారో నాకు. దేనికంటే ఈ పుస్తకంలో ఉండేవి చదవటం అనేది నాకు రిపిటేషన్ కింద లెక్కే. ఆయనకి ఏదైనా థాట్ వచ్చిందంటే నాకు ఫోన్ చేసి వెంటనే నాతో మాట్లాడతారు, లేదా ఆయన అక్షరాలు పెట్టేసింది ఏదైనా కనుకుంటే వెంటనే నాకు మెసేజ్ రూపంలో పంపిస్తాను. నన్ను చదివి నా సలహాలు, నా యొక్క భావన, నా ఆలోచనలు, దాని మీద నా అభిప్రాయం అప్పుడే అడుగుతూ ఉండేవారు. అందువల్ల ఇది మా ఇరువురి మధ్య నిత్యము జరుగుతుండేది, ప్రతిరోజు జరుగుతూ ఉండేటువంటి కార్యక్రమం ఇది. అలాంటి నా సోదరుడు చంద్రశేఖరం ఈ పూట 2వ వాల్యూమ్ తయారు చేసుకొచ్చేటువంటి పరిస్థితి స్థాయిలోకి వచ్చాడు. అది ఆవిష్కరణ సందర్భంగా నేను పాల్గొనడం కూడా నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు ముందుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ జరిగిన తర్వాత మన పెద్దలు, ముఖ్య అతిథులు పతంజలి గారు, వీరి యొక్క ఇది ఇంతకు పూర్వం మీరు వినే ఉండి ఉంటారు. మంచి వక్త, మంచి రచయిత, సమస్తం తెలిసిన మహాపండితుడు. అటువంటి వారి యొక్క సూచనలు, భావాలు మనకి ఈ రోజుల్లో తెలుసుకోవడం అనేటువంటి చాలా అవసరం. ముఖ్యంగా యువకులకి చాలా అవసరం. వారికి ఎంతో ఉపయోగపడేటువంటి సమాచారాన్ని శ్రీ పతంజలి గారు మనకు అందిస్తారు కూడా. అందువల్ల ఇది శుభప్రదమైనటువంటి ఈ సభలో ముందుగా ఈ పుస్తకావిష్కరణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుని తర్వాత కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. బుక్ ఇట్టు పెట్టండి సార్, అందరూ బుక్ స్ట్రైట్గా దగ్గర సార్ అలా సార్ దగ్గర సార్ బుక్ ఇంత స్ట్రైట్గా పెట్టండి. వెయిట్ సార్, మోర్ Wait.
పలుకులు చాలా ముక్తసరిగా రెండు మూడు మాటల్లోనే నేను ఇందాక పూర్తి చేశాను. నేను స్టార్ట్ చేసి మాట్లాడాలనుకుంటే బడి పంతులు చేసిన ఉండడం చేత ఎక్కువగా మాట్లాడేటువంటి గుణం కూడా ఉంటుంది వాళ్ళు. అందువల్ల నేను సంక్షిప్తంగానే ఇందాకే 2 మాటలు చెప్పాను. నా తొలి పలుకులు అవే. తర్వాత మన మాట్లాడేసిన తర్వాత దయచేసి చాలా ఇప్పటికీ దాకా 10 నిమిషాలు 15 నిమిషాలు అనుకున్న టైం కన్నా కూడా పెరిగినట్టుంది. అందువల్ల వక్తలందరూ ఇంకా 2 ఉన్నారు. ఒక్కొక్క 5 మినిట్స్లో మాట్లాడేసేసి కంప్లీట్ చేస్తే మనం ముఖ్య అతిథులైనటువంటి పతంజలి గారి యొక్క అమూల్యమైనటువంటి ఇది సందేశాన్ని మనం వినటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ముందుగా మా సోదరుడు మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. మా తమ్ముడు నా తర్వాత అతను చంద్రశేఖర్ చాలా అనుభవం సంపాదించినటువంటి వ్యక్తి, స్వయం కృషితో ప్రయత్నించినటువంటి వాడు. తనకు మరి ఎలా అలవాటైందో కానీ ఒక రకమైనటువంటి కవితా వ్యాసంగం ఆసుగా అప్పటికప్పుడు ఏ విషయం పైన కూడా ఒక్క వాక్యాలు చెప్పగలడు. చక్కటి పద నిర్మాణం కూడా ఉంటుంది. అతనికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. తర్వాత పూజ్యులు ఉదయ్ గారు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. సో రఘురామ్ గారు, భారతి గారు మాకు చాలా మంచి మిత్రులు. సో అన్నగారు విశ్వనాథ్ గారి ద్వారా మాకు పరిచయం ఏర్పడ్డాం. సో అంటే వాళ్ళు న్యూయార్క్ నుంచి వచ్చిన రోజు నుంచి ఏ రోజు ఏ ఊర్లో ఉంటున్నారో తెలియట్లా. గుంటూరు అంటారు, బాపట్ల అంటారు, వైజాగ్ అంటారు, కేరళ అంటారు, హైదరాబాద్ అంటారు, ఏ ఊళ్ళో ఉన్నారో తెలియట్లా. కానీ ఇవాళ ప్రోగ్రామ్న 5వ తారీఖు తప్పకుండా అని చెప్పి ఇంత హెక్టిక్ షెడ్యూల్ కూడా గుర్తుపెట్టుకుని అందరినీ పిలవటం ఫస్ట్ నాకు చాలా ఆనందం అనిపించిందండి. అలాంటి హెక్టిక్ షెడ్యూల్లో కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆ ముందు రోజు రాత్రి అందరికీ మళ్ళీ ఇంటిమేట్ చేస్తూ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ పంపించడం అది చాలా హ్యాపీ అనిపించింది. వచ్చాక మీరు కూడా ఉండాలి కొంచెం స్టేజ్ పైన అయితే. సో నేను ఎందుకు సార్ అన్నా, బట్ తెలుగు అనేది జనరల్గా మనకి ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు, ప్రస్తుతం మారిపోతున్న ఎడ్యుకేషన్ ధోరణిలో అంత మంచి తెలుగు పదాలు మనకి తెలుగు మాట్లాడే పిల్లలు కానీ తెలుగులో అసలు కనీసం ఏదైనా బయట సైన్ బోర్డులు కానీ ఈవెన్ బస్సు మీద ఉన్న తెలుగు అక్షరాలు చదవడం కూడా రావట్లేదు పిల్లలు. అది నిజంగా ఈ సమయంలో మనం చాలా దీన్ని ఎంతో బాధాకరంగా తీసుకోవాల్సిన విషయం. తెలుగుని కూడా తప్పకుండా పిల్లలకి మనం అలవాటు చేస్తూ వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ పరంగా ఇంగ్లీషు సబ్జెక్ట్ ఉన్నప్పటికీ ఇంగ్లీషు మాధ్యమంలో చదివిస్తున్నప్పటికీ ఇక్కడ న్యూయార్క్లో ఉండి వాళ్ళు అంతగా సెటిల్ అయ్యి అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళ ఎథిక్స్ని, వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ సంప్రదాయాన్ని, వాళ్ళ ఆచారాలను ఏమాత్రం విడవకుండా అక్కడికి అన్ని వేల కిలోమీటర్ల దూరంలో వెళ్ళినా కూడా వాళ్ళ నాన్నగారు ఒక తెలుగులో ఒక పుస్తకం రాశారు, ఆ పుస్తకాన్ని మనం ఆవిష్కరించాలి, దానికి ఎంతమందిని మనం గ్యాదర్ చేయాలని ఆయన సంకల్పం చూసారా, అదొక్కటి చాలు బతికించారు.
నిజంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక అందరూ మర్చిపోతారు. చుట్టాలతో ఏంటి ఇంకోటి పెద్ద దాని గురించి ఎవరికి కూడా కన్సర్న్ ఉండదు. కానీ గుర్తు పెట్టుకుని మనకి ఇప్పుడు ఫ్యామిలీ ఉంటుంది. ఎన్ని వేల కిలోమీటర్లు వెళ్ళినా మన మూలాలు మనకు ఉంటాయి, మనం పెరిగిన ఊరు మనకు ఉంటుంది, మన కన్న తల్లిదండ్రులు మనకు ఉంటారు. అక్కడ మనకి ఎఫెక్షన్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. అక్కడ మనకి పెనవేసుకున్న చాలా చాలా విషయాలు ఉంటాయి అని వాళ్ళంత దూరం వెళ్ళి కూడా ఒక చక్కగా వాళ్ళ నాన్నగారు రాసిన ఇలాంటి ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఇవాళ ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమం అన్నిటికంటే ఇది చాలా విలువైన కార్యక్రమంగా నేనైతే భావిస్తున్నాను. సో యాక్చువల్గా చంద్రశేఖర్ గారి గురించి మరి మా తండ్రి గారి గురించి నాకు అంతగా తెలియకపోయినా ఆయన అంటే ఈ పుస్తకం జస్ట్ నేను ఇప్పుడే చూసా. రఘురామ్ గారికి ఎంత సంస్కారం ఉందో వాళ్ళ నాన్నగారి సంస్కారం కూడా ఈ పుస్తకంలో గుర్తుపెట్టి జస్ట్ నేను నెక్స్ట్ పేజీ తిప్పి చూస్తే ఆయన అమ్మా నాన్నలు మాతా పితామహులు పన్నాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి పన్నాల భారతి గారు, వారి తల్లిదండ్రులను కూడా అంకితం చేసుకుంటూ ఈ బుక్ రాశారు. అంటే రఘురామ్ గారు, వారి నాన్నగారు, వారి నాన్నగారు అంటే ఈ పిల్లలకి ఇంక చూడండి ముత్తాత అవుతారు. అంటే ముత్తాత తరం నుంచి ఆయన గుర్తు చేయగలిగాడంటే ఆ పిల్లలకి ఆయన ఇచ్చే సంస్కారం ఇంతకు మించి లేదని నా ఉద్దేశం. ఈ రూట్స్ని పిల్లలకి మనం ఎప్పుడైతే రూట్ లెవెల్లో అనే మనకు ముత్తాత ఉంటాడు, తాత ఉంటాడు, ఆస్తులు పంచుకోవడం కాదు, నిజంగా ఒక మనిషి అనేవాడు మాట్లాడచ్చలో తెలియదు కానీ వెళ్ళిపోయాక రెండో తరం గుర్తుపెట్టుకోవడానికి ఎంత ఆస్తులు కట్టబెట్టి మనం ఇచ్చేది ఉండదు. మనం రెక్కల మొక్కలు చేసుకుని మనం 30, 40, 50, 60, 70, 80 సంవత్సరాలు అబ్బా నేను ఎక్కడా రెస్ట్ తీసుకులేదు 4 తరాలు బతుకుతారు. వీడి గురించి రెండో తరం పట్టించుకోరు, రెండో తరానికి గుర్తురాడు, రెండో తరం అసలు పేరు తెలియదు. ఇలాగా ముత్తాత పేరు, తాత పేరు, నాన్న పేరు, ఎమోషన్, సిటీ, పుట్టిన ఊరు, మనం పుట్టిన భారతదేశం, మన జన్మభూమి, ఈ ఎమోషన్స్ అన్ని క్యారీ చేయగలిగింది మన హిందూ ధర్మంలో హిందువు మాత్రమే. అది ఎప్పటి వరకు ఆ సనాతన ధర్మంలో ఈ యొక్క రూట్స్ అన్ని బతుకుంటాయో తప్పకుండా లోకం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి పిల్లలకి ముత్తాత, తాత, నాన్న, తండ్రి ఎంత దూరమే వెళ్ళిపోండి. పుట్టినవాడు ఈరోజు ఎవడు ఆ సిటీలో ఉండడు. డెఫినెట్గా ఏ సిటీలో పుట్టినాడు అనేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సిందే. ఎంత దూరం వెళ్ళినా చదివించిన తల్లిదండ్రులు మర్చిపోకూడదు, ఆ తల్లిదండ్రులకి జన్మించిన వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోకూడదు, మన రూట్స్ మనం మర్చిపోకూడదు. సో రఘురామ్ గారు, భారతి గారు నిజంగా ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. అన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చి కూడా ఇవాళ వాళ్ళ ముత్తాత తరం నుంచి గుర్తుపెట్టుకునే ఒక ప్రోగ్రామ్ ఆయన చేసుకున్నందుకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా ఉంది. తర్వాత మనకి ఇక్కడ ముఖ్య అతిథులు పతంజలి గారు ప్రసంగిస్తారు. వీరిని అతిథిని మనకు పరిచయం చేయటం, వారి యొక్క విషయాలు మనకు బాగా తెలియకపోవచ్చు. రఘును వచ్చి ఇంట్రడ్యూస్ చేయమని చెప్తున్నాను. అక్కడ భోజనంలో తిరుమల ప్రసాదం తిన్నాను. సో నాకు 17 ఏళ్ళు ఉన్నప్పుడు నేను మా అమ్మమ్మ గారి ఇంట్లో చదువుకున్నాను. ఇంట్లో ఒకటి విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకం ఉంటుంది. దాంట్లో ప్రతి అర్థాలు చెప్పారు. సో శ్రీనాథ కవిసారము నూనె మీసాల నూతన యవ్వనం చదివింది కాదా సార్ సప్త సతీలను రాస్తారు. సో అలా తెలుగు మీద నాకు కొంచెం శ్రద్ధ పెరిగింది. తర్వాత మేము ఉద్యోగం నిమిత్తం చెన్నైలో ఉన్నప్పుడు సాక్షి పత్రికలో అన్నమయ్య గురించి వ్యాసాలు రాశారు పతంజలి గారు. సో అది అప్పటి నుంచి నాకు దాని మీద బాగా అన్నమయ్య పదాలు వాటి గురించి. తర్వాత మేము ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్ళిన తర్వాత అన్నమయ్యది దేవుడి దయ వల్ల
అన్నమయ్య ఒక సంవత్సరం రామదాసు సంకీర్తన కార్యక్రమం చేశాం. అవి అప్పటిదాకా న్యూయార్క్లో ఎవరు ఆ విధంగా చేయలేదని అందరూ చెప్పారు అనమాట. అవి జనరల్గా అక్కడ సినిమా కార్యక్రమాలు అవి చేస్తుంటారు. ఇవి ఒకళ్ళు ఓన్లీ సంగీత పరంగా చేసేవాళ్ళు. ఇదేంటంటే ఆ పదాల యొక్క ప్రాముఖ్యత చెప్పడం కోసం 6 నెలలు నేను, నా భార్య భారతి, మా పిల్లలు అందరం కష్టపడి ఒక ప్రతి కీర్తన దాని అర్థము దాని తాత్పర్యంగా చేసి దేవుడు మాకు సహాయం చేసినట్టుగా అదే సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు మీకు వచ్చారు. సో ఆ కార్యక్రమం ఆ కార్యక్రమంలో నేను పొందిన ప్రేరణ 1 కామిశెట్టి శ్రీనివాసులు గారి దగ్గర నుంచి, 2 పతంజలి గారి నుంచి. ఆ ప్రేరణ ఏంటంటే ఆయన PhD అన్నమయ్య చేశారు. ఆయన ఆకారాది క్రమంలో ప్రచురించారు. ఇంటర్నెట్లో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒక సంకీర్తన మనం వెతికితే అవి 15 పుస్తకాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రచురించారు. ఎంతోమంది కష్టపడి చేశారు దానికి. సో ఏ గ్రంథంలో ఏ పుస్తకంలో ఏది ఉంటుంది అనేది దాంట్లో ఉంటున్నాం. అది మాకు ఉపయోగపడింది చాలా. సో అలా తర్వాత మేము ఆయన రాసిన అన్నమయ్య గీత గోవిందం పుస్తకం ఉంది. అది కొంతమందికి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నది పంచిపెట్టాను. అలా ఆయనతో నేను పరిచయం ఏర్పడలేదు. తర్వాత మా నాన్నగారి పుస్తకం రాసినప్పుడు ఆయన్ని సంప్రదించి ఆయన ముఖ్య అతిథిగా పిలిచాను. కానీ ఆ రోజు ఆయన సరైన సమయం వెళ్ళకపోయాను నేను. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే ఈ ధనుర్మాస సమయంలో సో స్వామివారి గురించి కొన్ని మాట్లాడాలి, అన్నమయ్య గురించి మాట్లాడాలని నా విన్నపం. ఇప్పుడు అన్నమయ్య తెలుగు ఈ సమయంలో ఎందుకంటే పదకవిత పితామహుడు శైలిలో రాసిన అన్నమయ్య. సో మనకి చేరువ చిత్తంలోని శ్రీనివాసరావు, పొడగంటి మయ్య, సో అలాంటి చిన్న చిన్న పదాలు ఉంటే మనకి అది ఎవరు అర్థం చెప్పక మనకి అర్థమయ్యే బాహ్య అర్థం కంటే లోపల ఇంకో అర్థం వేరేది ఉంటుంది. అది ఆయన రాసిన పదాలని చదివినవన్నీ నేను అనుభూతి పొందాను. కాబట్టి మనందరికీ అన్నమయ్య పలుకుల ద్వారా స్వామివారి దర్శనం చేయించాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మా నాన్నగారి పుస్తకం గురించి ఆయన స్పందన కూడా తెలియజేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. శ్రీ శివాయ గురవే నమః. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థైః స్మృతా మతిమతీవ శుభం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నాకు ఈ జన్మనిచ్చిన నా కన్న తల్లిదండ్రులు తాడేపల్లి పార్వతీశ శాస్త్రి సుశీలకి మొట్టమొదటగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి పవిత్రమైనటువంటి శ్రీ పన్నాల చంద్రశేఖర్ గారి కవితా సంపుటి 2వ భాగాన్ని ఆవిష్కరించేటువంటి ఈ సభలో ఆధ్యక్షం వహించినటువంటి పెద్దలకి, అలాగే నా సభ సహభాగులు, వేదిక సహభాగులైనటువంటి వారికి పేరు పేరున పతంజలి నమస్సుమాంజలి. అలాగే ఈరోజు నేను చెప్పేటువంటి 2 మాటలు వినటానికి దయతో కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయ కుసుమాంజలి. ఈ నా కార్యక్రమానికి మూలకారకులైనటువంటి రఘురామ్ గారిని కూడా ప్రత్యేకంగా స్మరిస్తూ ఇక అసలు విషయంలోకి వస్తాను. చాలా సభల్లో మాట్లాడతాను, టీవీల్లో మాట్లాడతాను, రేడియోల్లో మాట్లాడుతుంటాను. కానీ ఇటువంటి కుటుంబ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో, అందులోనూ కుటుంబం నిర్వహిస్తున్నటువంటి సాహితీ సభల్లో మాట్లాడటం అంటే అదొక ప్రత్యేకంగా ఉంటుంది నాకు. ఎందుకంటే జీవితంలో అనుబంధం అనేటువంటిది ప్రతి వాళ్ళకు కూడా ఎంత కాదనుకున్నా విడతీయలేనటువంటిది ఆ ముడి. ఇందాక పెద్దలు ఉదయ్ గారు చెప్పినట్లుగా నేను చాలా ఆనందం కలుగుతోంది నాకు. ఎక్కడి న్యూయార్కు, ఎక్కడి హైదరాబాదు, ఆ బీజాలు, ఆ పేర్లు కూడా ఎలా పెట్టారండి రఘురామ్ గారు, భారతి గారు. ఆ భారతి
శారద నీలదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేర రజతాజల కాశపనీశ కుంద మందార సుధాపయోధి శతతామర సామర వాహిని సుభాకారత నొప్పు నిన్ను మతి కానగడుగులకు భారతి అన్నాడు పోతన్న గారు భాగవతంలో అమ్మవారిని సంస్మరిస్తూ. ఆ అమ్మ అటువంటిది పేరు కలిగినటువంటి కళత్రం రావటం. ఈయన రఘురాముడు. నేను ఇక్కడ వ్యక్తిగతంగా ప్రశంస చేయటం లేదండి, దేవుడు కలపటంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని చెప్తున్నాను మీకు. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం అనేటువంటి శ్లోకం మనందరికీ తెలుసు. అందులో రఘుకులాన్వయ రత్నదీపం అంటాడు శ్రీరామచంద్రమూర్తి. రఘుకుల అన్వయ రత్నదీపం. రఘువంశము అనేటువంటి సముద్రానికి చంద్రుడు లాంటి వాడు అని శ్రీరామచంద్రమూర్తిని ప్రశంసించాడు. రఘుకుల అన్వయ రత్నదీపం అని. మరి రఘురామ్ గారిని కూడా ఆ రకంగా అనుకోవడంలో తప్పు లేదని, అంటే నేను రాముడితో పోల్చట్లేదు. అటువంటి సుగుణాలు కొన్నైనా తనలో నింపుకున్నటువంటి వారిని ఈ సుగుణం కలకాలం వారిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. బిడ్డకి ఏం పేరు పెట్టారండి? వైష్ణవి అని పేరు పెట్టారు. మరి తెలిసి పెట్టారో తెలియక పెట్టారు? విష్ణు శక్తి అని అర్థం అండి వైష్ణవి అనేటువంటి పదానికి. విష్ణుమూర్తి యొక్క శక్తి ఏదైతే ఉందో అది దానిని వైష్ణవి అంటారు. రూపిక అద్భుతమైనటువంటి సూర్య సంబంధమైనటువంటి ఆరోగ్య ప్రదాయిని రూపిక. ఆ తెల్ల జిల్లేడు అక్కకి సంబంధించినటువంటి పేరు రూపిక అని. ఆరోగ్యం నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశకేతవే ఆత్మగారినే విరించి నారాయణ శంకర. ఆరోగ్యాన్ని అలాగే గొప్పగా మనస్సౌమనస్యాన్ని రెండింటినీ కలుపుకొని తన వంశాన్ని ఆ రకంగా పురోగమించాలని కోరుకుంటూ ఇప్పుడు తండ్రి గారి యొక్క ఈ అద్భుతమైనటువంటి 2వ పుస్తకానికి కారణమయ్యారు. ఇది నిజంగా మీరందరూ మరొక్కసారి కర్తాత్మలు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. రుణాల్లో తీర్చుకోలేనటువంటిది, రుణాలలో తీర్చుకోలేనటువంటిది అమ్మ రుణం మనందరికీ తెలుసు. కానీ యక్ష ప్రశ్నల్లో మహాభారతంలో ధర్మరాజు గారు తమ్ముళ్ళతో ఒకసారి వరే కొంచెం దాహంగా ఉంది, నీళ్లు తెచ్చి పెట్టండి రా అంటాడు. అంటే తమ్ముళ్ళందరూ ఒకరి తరపున ఒకరి తర్వాత వెళ్తారు. మొట్టమొదట భీముడు వెళ్తాడు, ఇక్కడి దగ్గరలో ఏమైనా నీళ్లు దొరుకుతాయేమో తీసుకొద్దాము అని. వెళ్తుంటే అక్కడ సరస్సులో ఉన్నటువంటి ఒక బ్రహ్మాండంగా కనపడుతుంది. అక్కడ నీళ్లు తీసుకుందామని భీముడు ఇలా వంగుతుంటే, ఆగాగాగు, నేను అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్తేనే ఈ నీళ్లు నువ్వు తాగాలి అంటూ ఒక గొంతు కనపడుతుంది. హముండా హముండా అని మనం ఇప్పుడు వింటుంటాం చూడండి. అలాగా నేనెవరు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడిని, భీముణ్ణి, నన్ను పట్టుకొని ఆగాలమ్మంటావా నువ్వు అని చెప్పి ఎవడను అని చెప్పి లెక్క చేయకుండా తాగుతాడు, చనిపోతాడు భీముడు. అర్జునుడి పరిస్థితి అదే, నకులుడి పరిస్థితి అదే, సహదేవుడి పరిస్థితి అదే. అందరూ అలా పడిపోయి ఉంటారు. ఇదేంట్రా తమ్ముళ్ళు నలుగురు అలా వెళ్ళిపోయారు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వచ్చేవాడు ఎవరు కనపట్టలేదు నాకని ధర్మరాజు గారు తనే బయలుదేరి వస్తాడు ఆ సరస్సు దగ్గరికి. వస్తే ఆయన కూడా ఆ నీళ్లు కనపడితే, ఆ నీళ్లు కనీసం ఇలా పడిపోయి ఉన్నారు, ఏమైనా పాపం మూర్చేమన్నా వచ్చిందేమో వాళ్ళ మీద చదువుదామని చెప్పి ఇలా నీళ్లు ముట్టుకోబోతుంటే, ఆగాదు, నా ప్రశ్నలకి జవాబు చెప్తేనే ఈ నీళ్లు ముట్టుకోవాలని మళ్ళీ యథాప్రకారం గొంతు వినపడుతుంది. ఈయన కొంచెం యుధిష్ఠిరుడు, యుద్ధమునందు స్థిరముగా ఉండేవాడు, ధర్మమునందు స్థిరముగా ఉండేవాడు. అందుకని ఆగి, అయ్యా మీ ప్రశ్నలు ఏంటని అంటాడు. దాదాపుగా 100 పైన ప్రశ్నలు ఉంటాయి. నేను అందులో ప్రస్తుతం ఒకే ప్రశ్న మీకు చెప్తున్నాను. భూమిలో అతి బరువైనది ఏది అని అంటే తండ్రి అని జవాబు చెప్తాడండి ధర్మరాజు. తండ్రికి అంత గొప్ప స్థానం ఇచ్చాడు. మాతృణం తీర్చుకోలేనిది పితృణం. పితృణం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలంటే పిత అంటే పోషించి రక్షించేటువంటి వాడు. తండ్రి గారి యొక్క రుణం తీర్చుకోవాలంటే ఇదిగో ఈ రకంగా పుస్తకాలు
ఆదరించడం వల్ల కానివ్వండి, వారిని వృద్ధాప్యంలో చక్కగా ఆదరించి మాటలతోటి చేతలతోటి ఆదరించడం వల్ల కానివ్వండి, పితృణం తీర్చుకొని మీ యొక్క ఆ సంస్కారాన్ని పెంపొందించుకోమని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. దానిని ఆచరించి చూపించారు. చాలా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ ఈ పుస్తకం గురించి 2 మాటలు చెప్పి అన్నమయ్యకి పదాలకి నమస్కారం చేస్తాను. ఈ పుస్తకాన్ని నేను ఆశాంతం చదివాను. జీవన వర్ణం, పన్నాల చంద్రశేఖర్ గారి యొక్క ఈ కవితా సంపుటి 2 భాగం. ఇందులో ప్రధానంగా వీరు తమ హృదయాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశారు పన్నాల చంద్రశేఖర్ గారు. ఇక్కడ కవితలు కవిని అనుకోవటం ఒక పక్క, సేకర్త అనుకోవటం కూడా ఇంకొక పక్క ఇందులో మనకు కనపడుతుంది. ఇందులో కొన్ని వీరు సొంతంగా రాసినవి ఉన్నాయి, కొన్ని సేకరించినటువంటివి కూడా ఉన్నాయి ఈ కవితా సంపుటిలో. ఎందుకంటే ఒక తుమ్మెద కనుక ఏ రకంగా మంచి పువ్వు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మకరందాన్ని ఏ రకంగా గ్రోలి ఆస్వాదిస్తుందో, ఒక తేనె తొట్టలో దాన్ని ఎలా దాచిపెడుతుందో, ఆ రకంగానే ఇదిగో ఈ పన్నాల చంద్రశేఖర్ గారు కూడా ఎక్కడ మంచి అని అనిపిస్తే దాన్ని ఈ కవితా సంపుటిలో పంచుకున్నారు. తన యొక్క సొంత భావాలు తెలియజేస్తూ కొన్ని చోట్ల ఇప్పుడు అమరనారాయణ యతీంద్రులు వారు గొప్పవారు, వారి పేరు ఇప్పుడు చాలా మందికి తెలియదు. అటువంటి గొప్పవారు ఎవరు, వారి యొక్క వివరాలు ఏంటి, వారు రాసినటువంటి కీర్తనలు ఏమిటి, ఇదిగో ఇందులో మచ్చుని కొన్ని చూపించారు. ఇది చాలా అభినందించదగిన విషయం. అలాగే తృప్తి అని ఒక కవిత రాశారు. ఎప్పుడు తృప్తి కలుగుతుంది మనిషికి, ఎప్పుడు కలుగుతుందంటే వృద్ధాప్య దశలో మేమున్నామని పిల్లల తల్లిదండ్రుల యొక్క బాగోగులు చూస్తే ఆ తల్లిదండ్రులకి చెప్పలేని తృప్తి కలుగుతుందని తన మనస్సుని ఇక్కడ చంద్రశేఖర్ గారు చక్కగా ఆవిష్కరించారు ఒక చిన్న కవితలో. తర్వాత మనస్సులో మాట గ్రహించడం. ఈ మనస్సు అనేది ఎప్పటి నుంచో ప్రతి వాళ్ళకి ఒక గొప్ప పజిల్. లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళే కానీ బయటికి వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ యొక్క పద్మవ్యూహంలో మనస్సు అనే దాన్ని అర్థం చేసుకోవడం, ఎందుకంటే త్యాగరాజ స్వామి దగ్గర నుంచి అన్నమయ్య వరకు కూడా అందరూ కూడా మనస్సు 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 అన్నారు, కానీ పూర్తి స్వరూప స్వభావాన్ని ఆవిష్కరించడం ఎవరి వల్ల కాదు, అందరూ మనస్సుతోటి మాట్లాడారు. అటువంటి మనస్సు కవితని కూడా చంద్రశేఖర్ గారు ఇందులో రాశారు. అలాగే చాలా సరదా అయినటువంటి కవిత వృద్ధాప్యపు బాధలు, అది కూడా మీరు సరదాగా చూడొచ్చు. వృద్ధాప్యంలో మనిషి ఎటువంటి బాధలు పడతాడు, ఈ శరీరం ఎటువంటి బాధల్ని అనుభవిస్తుంది, దానికి కూడా ఒక అక్షర రూపాన్ని చంద్రశేఖర్ గారు కల్పించారు. ఆ రకంగా చాలా కవితలు సేకరణలు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. ఈ రకంగానే వారు 3వ కవితా సంపుటిని కూడా ఆవిష్కరించాలి అని వారిని హృదయపూర్వకంగా కోరుతూ, భగవంతుడు వారికి అటువంటి శక్తిని ఇవ్వాలని, ఆయుర్భాగ్య ఆరోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ ఇక మా అన్నమయ్య దగ్గరికి వస్తాం. మన అన్నమయ్య దగ్గరికి వస్తాము. అన్నమయ్య అన్నం బ్రహ్మేతి జగన్నాత్ అని ఉపనిషత్తులో ఒక మాట ఉంది. నారాయణ సూర్యుని అన్నమయ్య యొక్క తండ్రి గారు పేర్లు పెట్టడం ఇందాక నేను చెప్పాను చూడండి, ఆయనకి ఇంకో పేరు దొరకలేదా అండి? అన్నం బ్రహ్మేతి జగన్నాత్. అన్నం అనే ఆ యొక్క మంత్రానికి అర్థం ఏంటంటే అన్నము అనేటువంటి పదము పరబ్రహ్మని తెలియజేస్తుంది అని అర్థం. పరబ్రహ్మ అంటే ఎవరు? మనలో చాలామంది గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం అందరికీ తెలుసు. నాకు వచ్చిన బాధ ఏంటంటే ఆ శ్లోకం చదవడంలో ఎక్కడ దీర్ఘం తీయాలి, ఎక్కడ రసం పెట్టాలి చెప్పేవాళ్ళు లేరు, చెప్తే వినిపించుకునేటువంటి వాళ్ళు లేరు. నేను వెళ్ళిన చోటల్లా నెత్తి వాడు బాధకొని చెప్తున్నాను. గురు బ్రహ్మ దీర్ఘం పెట్టాలి, గురు బ్రహ్మ. కానీ ఇప్పుడు చాలా మంది చూడండి, గురు మధ్యలో ఆ రాణి తీసుకురారండి, గురు బ్రహ్మ అంటారు. 199 మంది గురు బ్రహ్మ అంటారు. గురు బ్రహ్మ కాదండి,
ఎందుకంటే ఏకశబ్ద సృష్టి ప్రయుక్త సర్గేలోకే కామదుద్భవతి అన్నాడు పతంజలి అనేటువంటి మహర్షి మహాభాష్యం అనేటువంటి ఒక గొప్ప గ్రంథంలో. ఒక శబ్దాన్ని గనక సరిగ్గా గనక నువ్వు పలికితే అది స్వర్గలోకంలో ఉండేటువంటి కామధేనులాగా నువ్వు కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా నీకు అనుగ్రహిస్తుంది అని చెప్పి పతంజలి చెప్పాడు. అందువల్ల తెలియకపోయిన పెద్దలు ఎవరైనా చెప్తే నేర్చుకొని కలిసి అందరికీ పరిచితమైనటువంటి శ్లోకం గురు బ్రహ్మ, అక్కడ దీర్ఘం పెట్టండి. గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, ఇక్కడ దీర్ఘం పెట్టకూడదండి. గురు సాక్షాత్ రెండు బ్రహ్మ శబ్దాలు వచ్చాయి, జాగ్రత్తగా ఆలోచించండి. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ పరబ్రహ్మ లేక పరం బ్రహ్మ, ఇతడు ఒకడే పరబ్రహ్మ అన్నాడు అన్నమయ్య. నేర్పాడు. అన్నమయ్య కీర్తనలు నేర్చుకుంటే భాష ఎక్కడ దీర్ఘం పెట్టాలి, ఎక్కడ రసం పెట్టాలి కూడా మనకు నేర్పుతాడు. కాబట్టి ఇతడు ఒకడే పరబ్రహ్మ అన్నాడు విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తూ. కాబట్టి పరబ్రహ్మ, పరబ్రహ్మ, పరం బ్రహ్మము మూడు శబ్దాలు కరెక్టే. కాబట్టి పరబ్రహ్మము అంటే ఏంటంటే శ్రేష్టమైనటువంటి పరమాత్మ అని అర్థం. మరి శ్రేష్టమైనటువంటి పరమాత్మ అనేటువంటి పదాన్ని వాళ్ళ నాన్నగారు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ అన్నమయ్యకి చక్కగా పెట్టారు. కానీ అది ఎంత చక్కగా కుదిరిందో చూడండి. ఎందుకంటే నా రుద్రం అర్చయత్ అని ఒక మాట ఉంది. నా రుద్రం అర్చయత్ అంటే రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి అర్చించలేడు, శివుడు కానటువంటి వాడు శివుడిని పూజించలేడు. అంటే ఎంత గొప్ప విషయం చూడండి. నేను నమ్మకం చమకం చదువుతున్నాము అంటే అందుకే మహాన్యాసము ముందు చేయమంటారు. అంటే రుద్రీకరణ, నీలో శివాత్మకమైనటువంటి ఆ భావాన్ని ముందు నీలో నింపుకుంటేనే నువ్వు అప్పుడు శివుడిని పూజ చేయడానికి నువ్వు పనికొస్తావు. నా రుద్రం వచ్చే ఆ రకంగానే పరబ్రహ్మ కాబట్టి నందకాంశ సంభూతుడు కాబట్టి అందువల్ల 32,000 సంకీర్తనల్ని అన్నమయ్య రాయగలిగాడు. ఆ పరబ్రహ్మ తన పరబ్రహ్మకి, ఆ వెంకటేశ్వరుడు అనేటువంటి పరబ్రహ్మకి అద్భుతంగా నివాళిని అర్పించాడు. ఇందులో ఎన్నెన్ని కీర్తనలు చెప్పమంటారండి? ఒకటా రెండా? నాకైతే ఎప్పుడు అలా చెప్పుకుంటూనే వెళ్ళాలనుకుంది. అన్నమయ్యని నేను అన్నమయ్య వెంకటేశుడు అంటాను. అందరూ నేను ఎక్కడ ఏ ఛానల్లో కూడా అన్నమయ్య అనే పేరుతో కాకుండా అన్నమయ్య వెంకటేశుడు అంటాను. ఎందుకంటే కవిత్వం రాయటం అనేటువంటిది ఒక దైవ కళ అండి. అపారే కావ్య సంసారే కవి రేఖ ప్రజాపతి. ఈ కావ్యము, ఈ సంసారము అనే దాంట్లో కవి బ్రహ్మ లాంటి. అందువల్ల కవిత్వం రాయటం అనేటువంటిది అందరికీ అబ్బేటువంటి విద్య కాదు. ఎంతో పూర్వజన్మ పుణ్యం ఉంటేనే అది మనకి లభిస్తూ ఉంటుంది. చూడండి, ఉదాహరణకి అన్నమయ్య అంశని పుచ్చుకున్నటువంటి పెద తిరుమలాచార్యుల వారు మీరందరూ వినుంటారు. ఎక్కడి మానుష జన్మం వ్యక్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. మానవుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాడో చెప్తూ ఎలా ఉండాలో చెప్పాడు. దాంతో నేను ప్రారంభిస్తున్నాను. మరవను ఆహారంబును, మరవను సంసార సుఖం, మరవను ఇంద్రియ భోగం, మాధవని మాయా. మనందరికి అప్లై చేస్తున్నాడు ఆ పదాలని. మనందరం కూడా ఇవి మాత్రం మర్చిపోం. తిండి తింటాం మర్చిపోం. మరవను ఆహారంబును, మరవను సంసార సుఖం, అప్పుడే అసలు మర్చిపోం. మరవను ఇంద్రియ భోగము, ఇంద్రియాలకు సంబంధించినటువంటి భోగం. అది ఏమాత్రం అబ్బా మంచి ఐస్ క్రీమ్ బాగా పెట్టించారు ఇవాళ, అబ్బా బ్రహ్మాండంగా తిందాం. ఈ ఇంద్రియాలు ఏ భోగాలు కోరుకుంటున్నాయో ఆ భోగాల్ని మాత్రం నేను మరవను. కానీ మా మహాప్రభు నేను మరచద సుజ్ఞానంబును, మరచద తత్వరహస్యము, మరచద గురువును దైవము, మాధవని మాయా. అంటే నేను మాత్రం తప్పనిసరిగా వాటిని మరవను. కానీ ఎవరెవరిని మర్చిపోతానంటే సుజ్ఞానం మర్చిపోతాను.
ఏది మంచి జ్ఞానం, ఏది నేర్చుకుంటే గొప్ప లభిస్తుంది. అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తే ఆ కొండ మీద అయ్యప్ప కంటే ముందుగా ఒక వాక్యం రాసి ఉంటుంది, తత్వమసి అని. తత్వమసి మొట్టమొదటి చదువుకోండిరా అంటే తత్వమసి మహావాక్యాల్లో ఒక వాక్యం. అది నువ్వై ఉన్నావు, నువ్వు దేవుడు వేరు వేరు కాదు. ఆ తత్వం నువ్వు గ్రహించుకోరా, అదే సుజ్ఞానం. కానీ ఆ సుజ్ఞానం ఎంత చెప్పినా మన మనసుకు ఎక్కదు. మరచేత సుజ్ఞానంబును మరచేత తత్వ రహస్యం అన్నట్టు ఇక్కడ మన కలియుగంలో ఉన్నటువంటి మన మానవులందరికీ చెప్పుతో కొట్టినట్లుగా ఒక మాట చెప్తున్నాడు. మరచేత గురువును దైవము. గురువు గారిని మర్చిపోతాను, దేవుడిని మర్చిపోతాను అని అంటూ, ఎందువల్ల మర్చిపోతాను? మాధవ నీ మాయ. ఇక్కడ రెండు రకాలుగా ఉంది. కవిత్వంలో గొప్పదైనటువంటి కవితా శైలి ఇది. అంటే ఏది మరవకూడదో ఏది మరవాలో దాన్ని విభిన్నంగా చెప్తున్నాడు. అంటే ఈ మూడింటిని మాత్రం నువ్వు మరవకరా నాయన, గురువుని దైవాన్ని లాంటి వాళ్ళని నువ్వు మరవకు, కానీ వాటిని మర్చిపో. అది ఏది లభిస్తే దాన్ని స్వీకరించు. నీ భోజనంగా ఈరోజు భగవంతుడు నీకు ఏది కల్పిస్తే దాన్ని స్వీకరించు. దాన్ని మాత్రం పెద్ద పట్టించుకోకు, కానీ వీళ్ళని మాత్రం నువ్వు మర్చిపోకు అని చెప్పడానికి ఒక పాజిటివ్ని నెగిటివ్ని అటు ఇటు చెప్పి అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుల వారు అద్భుతంగా ఈ కీర్తనలో ఆవిష్కరించారు. ఇక మహానుభావుడు అలమేలు మంగని వర్ణన చేస్తూ అన్నమయ్య, మీరు వినే ఉంటారు ఈ కీర్తన, ఏమని పొగడుదుమే ఇక నిన్ను ఆమని సొబగుల అలమేలు మంగ అంటాడు. మామూలుగా అమ్మాయి ఎలా ఉందిరా, అమ్మాయి ఏముందని, బాగుందండి, కన్ను ముక్కు బాగుందండి అంతవరకు ఆగుతాం. అన్నమయ్య చెప్పిన పదం చూడండి, ఎంత ఆధ్యాత్మిక తత్వజ్ఞానం, అంత పొయిటిక్ స్టైల్ కలిగినటువంటి వాడు అన్నమయ్య. అలమేలు మంగని పట్టుకొని ఆమని సొబగుల అలమేలు మంగ అన్నాడు. ఆమని సొబగుల అంటే, ఆమని అంటే వసంత ఋతువు. వసంత ఋతువు యొక్క సౌందర్యం ఏదైతే ఉందో, ఆ అందం ఏదైతే ఉందో, అటువంటి అందాలు కలిగినటువంటి తల్లి అలమేలు మంగ అంటున్నాడు. అంటే ఈయనేమో మాధవుడు. జాగ్రత్తగా గమనించాలండి అన్నమయ్య పదప్రయోగంలో ఉండేటువంటి గొప్పతనం. ఈయన మాధవుడు. మాధవము అంటే వసంతుడికి సంబంధించినటువంటి వాడు, వసంత సంబంధమైనది. అందువల్ల అమ్మవారు వసంతం యొక్క సౌందర్యాన్ని తనలో కలిగి ఉన్నటువంటిది. అది దృష్టిలో పెట్టుకొని ఈ కవితా పరబ్రహ్మ, ఈ పద కవితా పితామహుడు ఏమని పొగడుదుమే ఇక నిన్ను ఆమని సొబగుల అలమేలు మంగ అని చక్కగా ఆవిడ యొక్క వర్ణన చేశారు. అంటే ఒక పొయిట్రీ రాయటంలో ఎంత గొప్పగా రాయాలి అని ఈనాటి కవులకి కూడా ఒక దిక్సూచిగా అన్నమయ్య మనకి నిలబడ్డాడు. అట్లాగే వీరిద్దరి దాంపత్యాన్ని వర్ణిస్తూ ఒక కీర్తన ఉందండి. అంటే దంపతులు అనేవారు ఎలా ఉండాలి, ఇవాళ పెళ్ళి రేపు విడాకుల కింద 100% ఆధునిక యుగంలో తయారవుతున్నటువంటి దశలో దంపతులు అనేవారు ఎలా ఉండాలో అలమేలు మంగ వెంకటేశ్వరుల పరంగా ఆవిష్కరిస్తూ, ఒకపరి వయ్యారమై ముఖమున కళలల్ల మొలచినట్లుండే అంటాడు. ఒకపరి వయ్యారమై ముఖమున కళలల్ల మొలచినట్లుండే జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి జిగికొని నలువంక చిందగాను మొగి చంద్రముఖి ఉరమున నిలిపే గనుక పొగరు వెన్నెల తీగ పోసినట్లుండే. వెన్నెల తీగ పోసినట్లుగా అంటే దంపతుల మధ్య ఉండేటువంటి మాటలు తీగ సాగినట్లుగా ఉండాలట. ఎక్కడికక్కడ ముక్కలైనట్టు ఉండకూడదు. అది ఎలా ఉండాలంటే వెన్నెల తీగల్లాగా ఉండాలి. వెన్నెల అంటే చల్లదనం. మాటలు ఎప్పుడూ కూడా దంపతుల మధ్య వెన్నెల తీగ పోసినట్లుండే. ఆ రకంగా ఉంటేనే ఆ దాంపత్యం అనేది కలకాలం నిలబడుతుందని ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అన్నమాచార్యుల వారు మనకిచ్చారు. ఇక ఆ తిరుమల కొండని చూశాడు.
అది చూసిన తర్వాత ఒక కీర్తనకి నేను చదివినటువంటి దాదాపుగా 14,800 కీర్తనలు ఇప్పుడు మనకి లభిస్తున్నాయండి. సుమారుగా 32,000 సంకీర్తనలు మనకి అన్నమాచార్యుల వారివి లభించట్లా. 32,000 సంకీర్తనలు. ఎందుకంటే మనమే పాడు చేసుకున్నాం. ఏం పాడు చేసుకున్నామండి? రాగి రేకుల మీద చెక్కేవారు పూర్వం. తాళపత్రాలు కాకుండా రాగి రేకుల మీద అన్నమయ్య కీర్తనలు పాపం అన్నమయ్య చెబుతూ ఉంటే ఆయన అనుయాయులు వీళ్ళందరూ కూడా చెక్కారు. అయితే ఇదివరకటి రోజుల్లో 20 పైసల పిల్లలోనే ఒకటి ఉండేది, మీకు గుర్తుందో లేదు. ఆ 20 పైసల పిల్లలు ఏం చేసేవారంటే దాచిపెట్టి వాటిని కరిగించేసేసి ఒక ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న పాత్రల కింద కూడా మార్చేసుకున్నారు. అట్లాగే అన్నమయ్య రాగి రేకులో రాసినటువంటి ఈ అద్భుతమైనటువంటి కీర్తనల యొక్క ఆ సౌగంధ్యం తెలియక చాలా మంది పాపం ఆ రాగి రేకుల్ని ఇంట్లో పాత్రల కింద మార్చేసుకున్నారు. అందువల్ల 32,000 సంకీర్తనలు ఈరోజు మనకి మిగలటం లేదు. ఈ 14,800 సుమారుగా ఉన్నటువంటి కీర్తనల్లో ఏ కీర్తన ఇంకో కీర్తన లాగా ఉండదండి అన్నమయ్యది. అది అన్నమయ్యలో ఉండేటువంటి ప్రత్యేకత. అది దైవానుగ్రహం ఉన్నటువంటి కవి. ఎందుకంటే కొంతకాలం అయ్యేసరికి మన జంజాల గారు అంటారు, సినిమా కవి, ప్రతిభ అనేది ఒక మంచు అంటే కరిగిపోతూ ఉంటుంది. కొంతకాలమే. ఏ కవి దగ్గరైనా, ఎంత గొప్ప కవి దగ్గరైనా కొంతకాలం మాత్రమే ప్రతిభ దాగి ఉంటుంది. తర్వాత అతను రాయాలి అనుకుంటుంటే అది మంచులాగా కరిగిపోతుంది అని చెప్పారు చాలా గొప్పగా. కానీ అన్నమయ్య విషయంలో అది కుదరదు. ఏ కీర్తన ఇంకొక కీర్తనలాగా ఉండదు. ఒక గోపురంలాగా, తిరుమల గోపురంలాగా ఉంటుంది అన్నమయ్య కీర్తన. కట్టెదురా వైకుంఠం కాణా చేయన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. కొండని గురించి అదిగో అల్లదిగో హరివాసం ఇట్లాంటి కీర్తనలు చాలా రాశాడు. రాస్తూ అటువంటి కీర్తన అంటే కొండ గురించి రాస్తూ చెప్పిన భావం మళ్ళీ చెప్పకూడదండి. అది అన్నమయ్యలో ప్రత్యేకత. కట్టెదురా వైకుంఠము కాణా చేయన కొండ, తెట్టెలాయ మహిమలే. ఒరే ఒక్కసారిగా ఆదిశేషుడి యొక్క ముఖభాగం ఈ కాళహస్తి అని చెప్తారు కదా, అట్లాగే నీ యొక్క చక్కగా ఈ వెన్నుభాగం అహోబిలం, అలాగే తల తిరుమల, తోక శ్రీశైలం, ఆదిశేషుడికి సంబంధించి. ఆ రకంగానే భక్తులు నెత్తి మీద పెట్టుకునేటువంటి దేవుడిని కలిగినటువంటి ఈ శేషాద్రిని వర్ణిస్తున్నటువంటి ఆ పాదం కట్టెదురా వైకుంఠము కాణా చేయన కొండ పాదానికి దగ్గరగా కొండ నెత్తి మీద ప్రవహించేటువంటి పూలని వర్ణిస్తాడండి. ఎందుకంటే సుమనస్సు సహృదయం పోల్చడానికి పూలతో పోలుస్తారండి. పూలు 2 చేతుల మధ్యగా ఉంటాయి. వాటికి కుడి ఎడమల తేడా తెలియదు. పూలు రెండింటిని ఒకే రకంగా చూస్తాయి. అలాగే మంచివారికి కూడా కుడి ఎడమల తేడా తెలియదు. అందరినీ ఒకే రకంగా చూస్తారు. అటువంటి పూలు, ఎందుకంటే ఆయన పూల రంగడు. ఆయన తిరుమల కొండలో ఆయన ఒక్కరు మాత్రమే పూలను ధరించాలి, మిగతా వారు పూలు పెట్టుకోకూడదనేటువంటి నియమం మనందరికీ తెలుసు. అందువల్ల ఆ కొండ మీద ఉన్నటువంటి పూలని కూడా, ఆ పూల యొక్క గొప్పతనాన్ని కూడా అన్నమయ్య ఈ కట్టెలుగా వైకుంఠం అనేటువంటి కీర్తనలో చక్కగా ఆవిష్కరించుకుంటారు. తర్వాత కొండవేల నెత్తినెట్టి గోవింద నేను, కొండవేల నెత్తినెట్టి గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద అంటాడు కీర్తనలో. అన్నమయ్య మధుర భక్తి సంప్రదాయంలో కీర్తనలన్నీ రాశాడండి. మధుర భక్తి అనేది ఇక్కడ కొద్ది మందికి తెలియదు కాబట్టి వివరణ చేస్తాను. భక్తి మామూలుగా దేవుడికి చక్కగా ఏదో కొబ్బరికాయ కొట్టడం, లేకపోతే సాంబ్రాణి కడ్డీలు ఇలా చూపించడం, అది భక్తి యొక్క చేష్ట. కానీ మధుర భక్తి అని ఒకటి ఉంది. మధుర భక్తి అని అంటే తాను ప్రియురాలిగా మారిపోవటం, వెంకటేశ్వరుని భర్తగా భావించుకోవడం, ఇది మధుర భక్తి అంటారు. తాను తల్లిగా మారిపోవటం, వెంకటేశ్వరుని బిడ్డగా భావించుకోవటం, ఇది కూడా మధుర భక్తి. అంటే మన లోకంలో మనకి మానవీకరణ అనేటువంటి పదం ఉంది. అంటే
దేవుణ్ణి కూడా మానవుడిగా చేసి ఆయనతోటి మనం మాట్లాడాలి. నరసింహస్వామి తోటి మాట్లాడుతూ సటకారివి అంటాడు. సటకారి అంటే ఓ మాయగాడా అంటాడు, ఓ వంచకుడా అంటాడు. దేవుడిని పట్టుకొని ఎవరు మన మామూలుగా అయ్యో దైవం నిందండి కదండి, అంత మహానుభావుడు అలా అనొచ్చు అనుకుంటాం. కానీ ఇది మధుర భక్తి సంప్రదాయంలో అది తప్పు లేదు. కాబట్టి అన్నమయ్య నరసింహస్వామిని మాయగాడా అని చెప్తాడు, వెంకటేశ్వర స్వామిని ఆ రకంగా సంబోధిస్తాడు. నీ అంత గొప్పవాడు లేడంటాడు, నేను నీ సేవకున్నట్టు ఉంటాడు. ఈ రకంగా మధుర భక్తి సంప్రదాయంలో మానవీకరణ చేసినటువంటి అద్భుతమైనటువంటి కవి అన్నమాచార్యుల వారు. అలాగే కులుక్క నడవరు కొమ్మలాల పల్లకీలు, ఇదివరకు పెళ్లి కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టారు, ఇప్పుడు కార్లు ఇవి వచ్చాయి. కానీ అమ్మవారిని తన ఊహా ప్రపంచంలో ఆవిష్కరిస్తున్నాడు అన్నమయ్య. అలమేలు మంగని పెళ్లి కూతుర్ని చేసి దగ్గరికి తీసుకొస్తున్నారు కళ్యాణ మంటపానికి. అక్కడ అలమేలు మంగని వర్ణిస్తున్నాడు. ఏమంటే ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది, దేవుడికి ప్రతిరోజు కళ్యాణం జరిపించడం ఎందుకండి అని, దేవుడికి ప్రతిరోజు సుప్రభాతం చదవటం ఎందుకండి అని. అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు కదా, ఒకసారి పెళ్ళైపోయింది కదా, అలమేలు మంగో పద్మావతి దేవో నువ్వు రకరకాల పేర్లు పెట్టుకున్నావు, రుక్మిణీదేవో మొత్తానికి పెళ్ళైపోయింది కదా, ప్రతిరోజు కళ్యాణం ఎందుకు చేయాలి దేవుడికి, బ్రహ్మోత్సవాలు ఎందుకు జరిపించాలి, కళ్యాణాలు ఎందుకు జరిపించాలి అంటే దానికి జవాబు చెప్పారు పెద్దవాళ్ళు. కళ్యాణం అనే పదానికి అర్థం అక్కడ లా కాదండి, దయచేసి అలా పెడుతుంటారు చాలా మంది కళ్యాణంలో. మామూలు లా పెట్టాలి, కళ్యాణము కళ్యాణము అని అంటే శుభము అని అర్థం. దేవుడికి మనం పెళ్లి జరిపించడం ఎందుకు జరిపించమన్నారంటే నీకు లోకంలో శుభం రావటం కోసం దేవుడికి కళ్యాణం జరిపించు. నీకు శుభం రావడం కోసం ఆయనకి నువ్వు శుభాన్ని ఇచ్చేది ఏమీ ఉండదు. కాబట్టి నీకు శుభం రావడం కోసం దేవుడికి కళ్యాణం జరిపించు. అన్నమయ్య కూడా వాళ్ళు గొప్ప పొలాలు కలిగినటువంటి వారు, బ్రాహ్మణ వంశానికి చెందినప్పటికీ గొప్ప పొలం పుట్ర ఉన్నటువంటి వాడు అన్నమయ్య. తమ పొలాలన్నింటినీ కూడా ఆ వెంకటేశ్వరుడి యొక్క ఆ ఉత్సవాలకి వీటన్నింటినీ కూడా జరిపించడానికి, కళ్యాణోత్సవాలు జరిపించడానికి అన్నమాచార్యుల వారు వినియోగించారు. చారిత్రక ఆధారాలు మనకు కనపడతాయి. తాళ్లపాక వంశీయులు మొత్తం కూడా తమ పొలాల మీద వచ్చే ఆదాయాలు మొత్తం అన్ని కూడా ఈ ఉత్సవాలన్నిటికీ జరిపించారట. అందువల్ల అటువంటి ఉత్సవాల్లో ఒకసారి కళ్యాణం చేస్తున్నారు అమ్మవారికి. అమ్మవారు పల్లకీలో వస్తుంటే ఇక్కడ అద్భుతమైనటువంటి భావన అండి. కులుకక్క నడవరు కొమ్మలాల జల జల రాలేను జాజులు మా అమ్మకు. అమ్మవారట జాజి పూలు పెట్టుకుందట. ఓహోం ఓహోం బాయ్ ఓహోం ఓహోం అని బోయిలను ఇలా నడుస్తుంటారు కదా, ఇలా నడుస్తున్నప్పుడు ఏంటో నడుస్తున్నావు, నెమ్మది నెమ్మది నెమ్మది. కులుకక్క నడవరు కొమ్మలాల. ఆ పల్లకి మోసేది సాధారణంగా ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే మగవాళ్ళు మోస్తుంటారు, బోయి మోస్తుంటారు. కానీ అన్నమయ్య ఏమన్నా చేస్తున్నాడంటే అలమేలు మంగ యొక్క బోయిని ఎవరంటే ఆడవాళ్ళు మోస్తున్నారట. ఆ పెళ్లి మంటపానికి తీసుకొస్తున్నారట అమ్మని. కులుకగా నడవరు. ఓ అసలే మీరు కులుకుతూ నడుస్తుంటారు, కొంచెం కులక్కుండా వయ్యారాలు పోకుండా నడవండమ్మా. జల జల రాలేని జాజులు మా అమ్మకు. మా అమ్మ చక్కగా జాజి పూలు కొప్పులో పెట్టుకుంది. మీరు ఇష్టం వచ్చినట్టు ఇలా ఉంటే ఆ తల్లో పెట్టుకున్నటువంటి ఆ జాజి పూలన్నీ కూడా రాలిపోతాయి. ఉయ్యన మేను కదలి ఒప్పుగా నడవరు. ఎక్కడ అడుగు వేయాలో, ఎక్కడ కొంచెం నెమ్మదిగా వేయాలో ఆ రకంగానే నడవండి. లేదా అసలే మా అమ్మ సుకుమారి. రఘువంశం అని ఒక అద్భుతమైన కావ్యం ఉంది. జీవితంలో పుట్టినందుకు పంచకావ్యాలు చదవాలి. కనీసం ఆ పంచకావ్యాల్లో ఉన్న విషయాలైనా పెద్దల ద్వారా మనం తెలుసుకోవాలి. కాళిదాసు రచించినటువంటిది రఘువంశ మహాకావ్యం. పూర్వం అది విషయం గుర్తుకొస్తుంది. అసుడు అనేటువంటి ఒక
మహారాజు గారి యొక్క కుమారుడు. ఆ రఘువంశంలో పుట్టినటువంటి వాడే శ్రీరామచంద్రమూర్తి. అందువల్ల ఆ అజు మహారాజు యొక్క భార్య ఇందుమతీదేవి పైనుంచి ఒక పూలమాల కింద పడితే వెంటనే చచ్చిపోతుంది. అసలు మనం ఊహించగలమండి? ఏదో అలా రాస్తుంటారు కవులు. మరి రాసినటువంటి వాడు వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరు పరమేశ్వరు అని ఒకే శ్లోకంలో చక్కగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, శివపార్వతుల్ని ఆరాధించినటువంటి అద్భుతమైనటువంటి కవి కాళిదాస్ మహాకవి రాశాడు. ఏమని రాస్తున్నాడంటే, పైనుంచి పూలదండ ఇలా పడితే ఆ పూలదండ యొక్క బరువుని తట్టుకోలేక ఆ అజుని భార్య చనిపోయింది అని రాస్తాడు. అందువల్ల అంతటి సుకుమారం ఉండేవాడు పూర్వకాలంలో. స్త్రీలలో అంతటి సుకుమారత్వం కలిగినటువంటి వారు, ఏమాత్రం బరువు మీద పడినా సహించలేనటువంటి వాళ్ళు ఉండేవారు పూర్వకాలం నాయకులు. అందుకని అది దృష్టిలో పెట్టుకుని అన్నమయ్య అంటున్నాడు, ఒయ్యన మేలు కదిలి ఒళ్ళు అటు ఇటు నలిగిపోతుంది తల్లి, ఒప్పుగా కవరు గయ్యాలి శ్రీపాదతాకు కాంతలారా పయ్యక జరగుదారి భారపు కుప్పల మీద అయ్యో చెమరించే మా అమ్మకు నెన్నుదురు. చెమట్లు పట్టేటువంటి అవకాశం ఉందా అండి అమ్మకి? కానీ అమ్మకి చెమట్లు పడుతున్నాయి అంటాడు. దేవతలకి అమ్మ చెమట్లు. సాధారణంగా దేవతల్ని అనిమిషులు అంటారు. అనిమిషులు అంటే రెప్పపాటు లేనటువంటి వారు. మరి వాళ్ళకి చెమట్లు పట్టడం ఏంటంటే, ఇక్కడ నీకు మొట్టమొదటి నేను మనవి చేశాను, వాళ్ళందరినీ కూడా వెంకటేశ్వరుని ఒక మానవుడు, ఒక రాజు, అలమేలు మంగ ఒక మానవ కాంత, మా అమ్మ ఏ రకంగా నేను భావం చేస్తానో, కొంచెం నెమ్మదికి తీసుకురండి అమ్మని, అమ్మ కొంచెం ఒంట్లో బాగా నెమ్మదికి తీసుకురండి మనం ఏ రకంగా అంటామో, అలమేలు మంగని కూడా తన అమ్మ కింద భావించుకున్నాడు. తన సొంత మానవీకరణ చేసేసాడు. ఆవిడ కూడా ఒక మానవ వ్యక్తి కింద భావించి ఆవిడ కూడా చెమట్లు పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు నడపండి అని ఇక్కడ అన్నమాచార్య వారు గొప్పగా చెప్తూ, మన ఆచార వ్యవహారాలండి, ఆచార వ్యవహారాలకి అన్నమయ్య వేసినంత పెద్ద పీట ఏ తెలుగు మహాకవి కూడా వేయలేదు. ఉదాహరణకి గొప్పిళ్ళు అనేటువంటి నెమ్మదిగా మనం మర్చిపోతున్నాం. ఇళ్ల ముందు ఉండేటువంటి గొప్పిలు, ఆ గొప్పిలే గోపెమ్మ. ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. గొప్పెమ్మ అని పెట్టుకుని చూడండి, ఆ గొప్పెమ్మ అనేటువంటిది గోపెమ్మ. గోపెమ్మ అంటే గోపిక. అందుకే గోపికలు ఏ రకంగా ఈనాటికి కూడా బృందావనంలో మీరు కొంతమంది సందర్శన చేసి ఉంటారు. బృందావనంలో రాత్రిపూట ఎవరిని అక్కడ ఉండనివ్వరు. ఆ విషయం కూడా మీకు తెలుసు. ఒక పూర్వకాలంలో ఒక మహానుభావుడు ఏం జరుగుతుందో చూడాలని రాత్రిపూట అక్కడి నుంచి చప్పుళ్ళు వినపడుతున్నాయి. ఆ చెట్లన్నీ కూడా గోపికల కింద మారిపోయి కృష్ణుడితో కలిసి నృత్యం చేస్తున్నాయి చెప్తున్నారు కదా. అసలు ఏమిటో దీన్ని చిత్రీకరిద్దామని చెప్పి ఒక విదేశీ ప్రముఖుడు అక్కడ ఒక కెమెరా చాలా జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా పెట్టేసేసి బయటకు వచ్చేసాడు. తెల్లవారిన తర్వాత ఏంటి చప్పుళ్ళు, అక్కడ నిజంగానే చెట్లు గోపిమ్మల కింద మారిపోయి నృత్యం చేస్తున్నాయో పరిశీలిద్దామని తెల్లవారిన తర్వాత చూస్తే ఆ కెమెరా మొత్తం తునాతునకలైపోయింది. ఎక్కడ ఒక్క దృశ్య చిత్రీకరణ జరగలేదు. ఇది చరిత్ర లిఖితంగా ఆ మహానుభావుడు రాశాడు. కాబట్టి గొప్పెమ్మలు అంటే గోపెమ్మలు, గోపికల యొక్క ఆ మధుర భక్తి, దాన్ని సంస్మరణ చేయటానికి అన్నమయ్య పాటలండి. ఇది రోజుల్లో అందరూ పాడుకోవడానికి వీలుగా, ఏనాడైతే వేదాల్లో ఉన్నటువంటి విషయాలు ఒక సామాన్యులు అర్థం చేసుకోలేరు, నేనైతే ఈ సామాన్యులకు కూడా ఆ వేదంలో ఉన్నటువంటి విషయాలు తెలియాలి, ఆ భక్తి విషయాలు తెలియాలని చెప్పి ఒక సామాన్యుల యొక్క స్థాయికి దిగి వచ్చి అన్నమాచార్యుల అంతటి గొప్ప విజ్ఞానకని ఈ గొప్పిళ్ళ చుట్టూ వెళ్ళేటువంటి పాటలు పాడాడు. కొలమితో పరిగి గొప్పిళ్ళు ఎదు కులస్వామికి గొప్పిళ్ళు. ఇక్కడ ఒక విషయం చెప్పి ఇంకో పాటకి నేను వెళ్తాను.
మొత్తం అన్ని పాటలు చెప్పడానికి సమయం కూడా నాకు ఎక్కువ సరిపోవట్లేదు. యదుకుల స్వామి, నిజానికి శ్రీకృష్ణుడు రాజు కాదు. రాజు కానటువంటి వాడిని ఇక్కడ అన్నమాచార్యుల వారు యదుకుల స్వామి అంటున్నాడు. అంటే ఈ యాదవ వంశం ఏదైతే ఉన్నదో ఈ యాదవ వంశం మొత్తానికి మహారాజు అయినటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మకి గొప్పిళ్ళు ఇక్కడ నమస్కారం చేయండి మీరందరూ అని ఆ చుట్టూ పిల్లలందరూ పాడుతున్నారు అని రాశాడు. నిజానికి ఆయన రాజు కాడండి. ఎందుకంటే యదువంశానికి పూర్వకాలంలో యయాతి శాపం ఉంది. శాపం ఉంది కాబట్టి ఆ శాపాన్ని గౌరవించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ కృష్ణ పరమాత్మ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం అదే విషయాన్ని అన్నమయ్య మనకు స్పష్టం చేస్తున్నాడు. పెద్దలు ఏదైతే చెప్పారో ఇప్పుడు ఆయన పాటించకపోతే వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. తను రాజై కూర్చోవచ్చు, కానీ తన పూర్వీకులు యదువంశం వాళ్ళకి రాజా ఎవరైతే రంజింపజేస్తాడో, ఎవరైతే ఆనందింపజేస్తాడో వాడిని రాజు అంటారు. కాబట్టి కృష్ణస్వామి కంటే ఆనందింపజేసేటువంటి నల్లని వాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబుపై చల్లటి వాడు, మౌలి పరిసర్పిత పింఛను వాడు, నవ్వు రాజిల్లడి మోము వాడొకడు, చెల్వల మానధనంబు దోచె ఓ మల్లియలార మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. ఎంత మహానుభావుడండి కృష్ణం వందే జగద్గురు. ఆ మహానుభావుడు ఎందుకంటే కృష్ణావతారం, రామావతారం. రాముడు చెప్పింది చేయమన్నారు కానీ కృష్ణుడు ఆచరించింది మాత్రం చేయొద్దన్నారు. జాగ్రత్తగా అవతారాల్లో రాముడు ఏదైతే ఆచరించాడో ఆయన చెప్పాడో అది చేయమన్నారు కానీ కృష్ణుడు ఆచరించింది మాత్రం చేయొద్దన్నారు. ఎందుకంటే నిప్పు చేసినట్టు మనం చేయలేము. అది అక్కడ పరమార్థం. ఎందుకంటే నిప్పుని ముట్టుకునేటువంటి సామర్థ్యం మనకి లేదు. ఎందుకంటే సారపు ధర్మము విమల సత్యము పాపము చేత పొంకుచే చెడబారినదైన వ్యవస్థ దక్షుణ వారలు పెక్ష చేసినది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య సముదాయకమయ్యును దైవముండెడి. శ్రీకృష్ణ పరమాత్మ నిండు సభలో చెప్పాడు ధర్మం అనేది ఎలా ఉంటుందో చెప్పాడు. ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో, రఘురామ్ గారి లాగా ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. పితృ ధర్మాన్ని పాటించాలి, తండ్రి కుమారుడు యొక్క ధర్మాన్ని పాటించాలి. ప్రతి వాళ్ళు కూడా ప్రజలు రాజధర్మాన్ని పాటించాలి, రాజు ప్రజల ధర్మాన్ని పాటించాలి. ఈ ధర్మాన్ని పాటించకపోతే ఏం జరుగుతుంది? శ్రీకృష్ణ పరమాత్మ నిండు సభలో చెప్పాడు సారపు ధర్మము విమల సత్యము పాపము పొంకుచే చెడబారినదైన వ్యవస్థ. అవస్థ మన కళ్ళెదురుగా పిల్లలు చనిపోతూ ఉంటే తలుపులు మూసుకొని ఏదైతే చండాలంగా ఉంటుందో దాన్ని చూస్తూ ఉంటే నా కర్మరా బాబు నేను చెప్తే వింటం లేదు అని నువ్వు ఊరుకుంటే ఆధునిక యుగంలో కూడా ఎలా ప్రవర్తించాలో శ్రీకృష్ణ పరమాత్మ నిండు సభలో చెప్తున్నాడు. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే చెడబారినదైన వ్యవస్థ. నీ చేతుల్లోంచి పట్టు తప్పిపోతుంది, నీ మాట ఎవరూ వింటం లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వరు ఉపేక్ష చేసిరి. వాళ్ళని నిగ్రహించగలిగే దమ్ము ఉన్నప్పటికీ రేట్రా చంపేస్తా మళ్ళీ ఎలా ఉన్నావంటే నువ్వు అని భయపెట్టకుండా ఏ తండ్రి అయితే ఉంటాడో, ఒకవేళ అలా భయపెట్టేటువంటి శక్తి ఉన్నప్పటికీ నాకెందుకు వచ్చిన గొడవలే అని ఊరుకుంటాడో, లేక సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఊరుకుంటారో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. దక్షులెవ్వరు ఉపేక్ష చేసిరి, అది వారల చేటకు గాని వాళ్ళనే నాశనం చేస్తుంది, కట్టి కుడుపుతుంది. మన కర్మ సిద్ధాంతం చెప్తుందండి, వేలాదిగా ఆవులు ఉంటే మన కళ్ళెదురుకుండా సత్యం కనబడుతుంది. వేలాదిగా ఆవులు ఉంటే ఆ బిడ్డ తల్లి దగ్గరికి మాత్రమే వస్తుందండి. ఇంతకంటే గొప్ప సత్యావిష్కరణ ఎక్కడుందండి? అక్కడ కొన్ని వందలు వేలు ఆవులు ఉన్నాయి. ఆ ఆవుల్లో ఏ ఆవు దగ్గరికైనా వెళ్ళొచ్చు కదా, కానీ తన కన్న తల్లి ఎవరో ఆ కన్న తల్లిని మాత్రమే వెతుక్కుంటూ ఆ ఆవు తోడ వస్తుంది. అట్లాగే మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది మనల్ని కట్టి కుడుపుతుంది.
కాబట్టి నువ్వే అనుభవించవలసి ఉంటుంది. సధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవం ఉండెడిన్, దేవుడు అనేవాడు ఉన్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చాటాడు. అందుకని కర్త కారయిత చేయవ ప్రేక్షకచ్చ అనుమోదక సుకృతే చేయవ దుష్కృతే చేయవ చత్వార సవిభాగన. ఏ మంచి పని చేయాలన్నా చెడ్డ పని చేయాలన్నా నలుగురికి సమానమైనటువంటి భాగం ఉంటుందండి. కర్త దాన్ని చేసేటువంటి వాడు, అది పుణ్యమైనా సరే పాపమైనా సరే 1/4 అనుభవిస్తాడు. కారయిత ఇది చేయాలని ఆలోచన ఇచ్చినటువంటి వాడు. ప్రేరక ఇది నీకు ఎందుకు, నేను సామాన్లు పట్టుకొస్తాను కదా, నీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను కదా అని ప్రేరకుడిగా ఉంటాడే వాడికి కూడా 1/4 ఉంటుంది. అనుమోదక చూస్తూ ఆమోదించినటువంటి వాడు. సత్యనారాయణ వ్రతం చేశారు, 1/4 వంతు వాళ్ళకి వెళ్ళిపోతుంది, 1/4 వంతు ప్రేరకుడికి వెళ్ళిపోతుంది, 1/4 వంతు ఏర్పాటు చేసిన వాళ్ళకి వెళ్తుంది, చూసినటువంటి వాళ్ళకి 1/4 వంతు వస్తుంది. పుణ్యమైనా సరే పాపమైనా సరే. అందుకే ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరుగుతున్నటువంటి సందర్భంలో అది మహాపాపం. భీష్ముడి కంటే తిరుగులేనటువంటి వీరుడు ఇంకొకటి లేడు, ఆయన కంటే గొప్పవాడు ఇంకొకరు లేరు. గురువైనటువంటి పరశురాముణ్ణి కూడా నిలబెట్టినటువంటి వాడు, ఒరే వీడి ముందు నేను నిలవలేకపోతున్నాను రా అన్నటువంటి వాడు. ఆయన కంటే గొప్ప వీరుడు లేడు, ఆయన ముందు నిలబడే వాళ్ళు ఎవరు లేరు. తను ఎలా చనిపోవాలో చెప్పుకొని చనిపోయాడు. మరి అటువంటి భీష్ముడు నిండు సభలో ధర్మానికి విచ్ఛేదం జరుగుతోంది, ఒక ఆడదాని భర్తలు ఓడదీస్తున్నారు, ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతోంది. భీష్ముడు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం అందుకే ఒక అన్నమయ్య ఒక్క మాట నన్ను ఎక్కడెక్కడికో లాక్కొని వెళ్ళిపోతుంది. భీష్ముడు చూస్తూ కూర్చున్నాడు. కట్టి కుడుపుతుందని ఇందాక మీకు చెప్పాను చూడండి. ఎవడు చేసింది? కర్త కారయిత ప్రేరకస్య అనుమోదక. యుద్ధంలో ఆ 10వ రోజు యుద్ధంలో ఏ వీరుడు ఎటువంటి వాడు అటువంటి బాధపట్టండి. ఒళ్ళంతా బాణాలు, అంపశయ్య. చూడండి, మనకి చిన్న సూది గుంచుకుంటేనే, చిన్న నిడుపాటి ఇలా గుంచుకుంటేనే అమ్మ అంటామండి. అటువంటిది మొత్తం అంతా కూడా అంపశయ్య, మొత్తం బాణాలన్నీ గుంచుకున్నాయి ఆయనకి, భీష్ముడికి. అటువంటి దాని మీద పడుకున్నాడు. మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం చూస్తూ దాని మీద పడుకున్నాడు. ఎందుకు అలా పడుకున్నాడు? ఆయనే జవాబు చెప్పాడు. ద్రౌపదీదేవి పాండవులు మొత్తం యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మరి ఆ భీష్ముడి దగ్గర కొన్ని మంచి మాటలు వినండి అని చెప్పి అందరూ లాక్కొచ్చాడు. అప్పుడు ద్రౌపదీదేవి ఆ మూలకు నుంచొని వస్తున్నటువంటి నవ్వుని ఆపుకుంది. ఇలా కొంగు ముడి ఇలా తీసుకొని వస్తున్న, ఎందుకంటే అందరూ చూస్తారేమో అని చెప్పి ఇలా పడుకున్నటువంటి భీష్ముడు ఆ చిట్ట చివర ఉన్నటువంటి ద్రౌపదీదేవిని చూసి ఇలా రామ్మ దగ్గరికి అన్నాడు. ఏం లేదా, ఇలా రామ్మ అని పిలిచాడు. ఎందుకు నవ్వుతున్నావు, ఎందుకు నవ్వు వస్తుంది దాన్ని ఆపుకుంటున్నావు అంటే, ఏమీ లేదు, అంతటి నిండు సభలో ధర్మానికి హాని జరుగుతుంటే అప్పుడు నోరు విప్పలేదు. ఈరోజు ధర్మపన్నాలు చెప్పడానికి, మా అందరికీ ధర్మోపదేశాలు చేయడానికి నువ్వు సిద్ధమయ్యావు. ధర్మం ఆచరించినటువంటి వాడు ధర్మం చెప్పడానికి సిద్ధమయ్యాడు. అందుకని ఒక హేళనాత్మకంగా నాకు అనిపించింది, నన్ను క్షమించండి అంటే, చాలా సబబుగా అడిగావమ్మా, నీకు జవాబు చెప్తాను నేను. పాపం ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదు. ఆ రోజు పాపం చేశాను, నేను చనిపోయే లోపల ఆ పాపం మొత్తం పోగొట్టుకోవాలనుకున్నాను. అందుకే ఏ వీరుడు పడనటువంటి ఈ కష్టాన్ని నేను పడుతున్నాను. మొత్తం ఒళ్ళంతా కూడా గుచ్చుకుపోయినటువంటి బాణాల మీద నేను పడుకున్నానమ్మా. ఆనాడు ఆ దుర్యోధనుడి యొక్క ఉప్పు తిన్నాను. ఆ ఉప్పు తిన్నటువంటి ఆ పాపం, నా రక్తం ఏదైతే ఉందో ఈరోజు గుంచుకున్న దాంట్లో మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు నేను స్వచ్ఛంగా ఉన్నాను. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ నాకు ధర్మం చెప్పమని కోరుతున్నాడమ్మా. అదమ్మా కారణం అనేసరికి అందరూ కూడా మాట్లాడకుండా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశం ఉన్నటువంటి ఆ భీష్ముడికి జయజయధ్వానాలు పలికారు. అయ్యా రఘురామ్ గారు ముగించమంటారా? ఎందుకంటే ఇది ఒక ప్రవాహం. గురు తిరిగిన దొంగ కుక్కు కుక్కు. ఆ మహానుభావుడిని, ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుంటే అన్నమయ్యకు కూడా ఎంతటి ఆనందం అంటే, గురు తిరిగిన దొంగ కుక్కు కుక్కు, గురిలోనే దాగేనే కుక్కు కుక్కు. ఎంత చక్కగా ఉంటాయండి, మన చిన్నపిల్లలకు చెప్పారండి. అన్నమయ్య ఎంత చిన్న చిన్న పదాలు రాశారు. గురు
మధ్యాహ్నం పూట చక్కగా భోజనం చేసిన తర్వాత నిద్రావస్థలో ఉన్నట్టున్నారని చెప్పిన దానికి కుక్ కుక్ కుక్కు అంటే వాళ్ళలో ఉత్సాహం రేకెత్తించడానికి అన్నమయ్య వాడినటువంటి పదం అని అంటూ ఎంత ఉత్సాహం రేకెత్తిస్తాడో అంతగా ఆధ్యాత్మిక రహస్యాలన్నింటినీ కూడా పిండి ఒక చిన్న పదంలో చెప్తాడు. గురిలోనే తాగేనే కుక్కు కుక్కు అది చెప్పి నేను వినిపిస్తాను. గురిలోనే తాగేనే, గురి అంటే లక్ష్యం. నీ లక్ష్యంలో తాగి ఉంటాడు ఆయన, అక్కడికి పోడు. ఆయన్ని గురించి నువ్వు తలుచుకుంటూ ఉంటే, నీ జీవిత లక్ష్యంగా ఆయన్ని కనుక నువ్వు భావిస్తే, ఆ పరమాత్మని కూడా తలుచుకొని ఇలా 14,800 కీర్తనల్లో అన్నమయ్యాచార్యుల వారు గొప్పగా వివరణ చేశారు. వాటిలో కొన్నింటిని నా చేత ఈరోజు స్మరింప చేసినటువంటి రఘురామ్ గారికి, అలాగే పన్నాల ఆ కుటుంబ సభ్యులకి, చంద్రాననార్థదేహాయ చంద్రాంశితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్థసే నమః. సో పరమాత్మ యొక్క ఆ శుభ ప్రార్థనతోటి నేను ఈ చిన్న ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సరిగ్గా 2.5 సంవత్సరాల కిందట నా మొదటి పుస్తకం భావ పరంపర అందరూ చదివి నన్ను ఉత్సాహవంతుని చేసి నాలో దిగ్నీకృతం చేసినారు. కాబట్టి ఈ రెండో పుస్తకం కూడా కంప్యూటర్లో ఉండే కంటే నలుగురికి ఉపయోగపడేట్టు మా రఘురామ్, భారతి, మా పిల్లలందరూ ప్రోత్సాహంతో నేను ఒక పుస్తక రూపంగా తీసుకొచ్చి అందరికీ పంచేటట్టు చేసినటువంటి పన్నాల రఘురామ్, భారతి అందరికీ వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఉదయం ఆధ్యాత్మిక చింతన, సత్యనారాయణ వ్రతం, తర్వాత సాహిత్య సభగా మారి రెండింటినీ రఘురామ్ చాలా బాగా అరేంజ్ చేశారు. వారికి నా ధన్యవాదాలు రఘురామ్. తర్వాత నేను కేవలం ఒక విద్యార్థిని మాత్రమే ఈ కవిత్వం అనే దాంట్లో. నాకు తోచినవి నేను ఎప్పటికప్పుడు రాసి వాటిని జాగ్రత్తపరిచి చివరికి ఒక పుస్తక రూపంలో చేయడానికి సంకల్పించాను. అది ఈ పుస్తకంలో రకరకాల గేయాలు ఉన్నాయి. భక్తిరస గేయాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక చింతన గేయాలు ఉన్నాయి, సరదా గేయాలు ఉన్నాయి, హాస్యరస గేయాలు ఉన్నాయి. ఇలాగా అన్ని రకాలు జోడించి నలుగురికి ఉపయోగపడేట్టు రాసినటువంటి పుస్తకం ఇది. దీనికి మన కవర్ పేజీ చాలా బాగా అరేంజ్ చేశారు. దీనికి జీవన వర్ణం అనేటటువంటి పేరు కూడా, ఎందుకంటే జీవితమే ఒక రంగులమయం. మనం ఈ జీవన వర్ణంలో అనేక రంగుల్ని మన జీవితానికి మనం అన్వయం చేసుకోవచ్చు. ఎరుపు రంగు క్రోధానికి, కోపానికి, అలాగే పసుపు రంగు జాగ్రత్తగా వీళ్ళు జీవితంలో పరిగెత్తకు, బీ కాషియస్. రైల్వే భాషలో రైల్వే సిగ్నల్ దగ్గర కింద రెడ్ ఉంటుంది, మధ్యలో ఎల్లో ఉంటుంది, పైన గ్రీన్ ఉంటుంది. ఆ విధంగా రెడ్ అనేది మనకి, ఎరుపు అనేది మనకి ఏంటంటే మన జీవితంలో జాగ్రత్తగా ఉండాలి, చెడు పనులు చేయకూడదు, చెడు ఆలోచనలు ఆలోచించకూడదు, ఏ పనైనా చేసినా జాగ్రత్తగా చేయాలని మనకు సంకేతం. అలాగే మన పసుపు రంగు జాగ్రత్తగా వెళ్ళాలి అనేటువంటి. ఇంకా గ్రీన్ అనేది, పచ్చరంగు అనేది అన్నీ మనం సమకూర్చుకొని, మనం అన్ని ఆలోచనలు ఆలోచించుకొని, మనం చేసేటువంటి కార్యక్రమం ఏ విధంగా విజయవంతం అవుతుందని మనం ఊహించుకొని మంచి స్పీడ్తో మనం వెళ్ళగలిగినటువంటి పచ్చరంగు. ఆ విధంగా మన జీవితమే అనేక రంగులమయం. ఆ జీవన వర్ణం అనేది ఈ పుస్తకానికి పేరు పెట్టడమే కాకుండా, ఈ జీవన వర్ణం అనేది యాక్చువల్గా కొన్ని ఇంగ్లీష్ పదాలతో వస్తున్నాయి, చెప్పదు.
మన రఘురామ రాసినటువంటి కవిత యాక్చువల్గా చాలా బాగా రాశారు. రఘురు మంచి కవి, భావకవి. తర్వాత దీనికి కవర్ పేజీ కూడా చాలా చక్కగా డిజైన్ చేయించాడు, చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేయించాడు. దీని గురించి రెండు మొక్కలు చెప్తాను. ఎక్కువ కాలాతీతమైంది, ఎక్కువ మాటలు తెలుసుకోలేదు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి భావాలని నేను మళ్ళీ చెప్పడానికి మీకు అవసరం లేదు, ఎందుకంటే ఈ టాపిక్స్ అన్నీ మీరు చదివి చాలా సరళమైనటువంటి భాష, ఇదేదో సంస్కృతం ఆంగ్లం అనేటువంటి అవసరం లేదు, అందరికీ ఉపయోగపడేటువంటి అర్థమయ్యేటువంటి భాషలో రాసింది. కాబట్టి దీని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కేవలం ఈ కవర్ పేజీ గురించి మాత్రమే 4 మొక్కలు చెప్పి నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ. అలాగే ఈరోజు మా రఘురామ్ జన్మదినం శుభాకాంక్షలు చెప్తున్నాను. మా రఘురామ్ మీ జన్మదినం చాలా ఉపయోగమైనటువంటి దినంగా మార్చి సాహిత్య సభగా చేసి నిజంగా మన పతంజలి గారు అద్భుతమైనటువంటి ఉపన్యాసం చెప్పారు. వారి ఉపన్యాసం ముందు నేను మాట్లాడే మాటలు అవసరం. ఈ జీవనవనం అనేది కవితా సంపుటి ముఖ చిత్రం వ్యాఖ్యానం అంటారు. ఇందులో చూడండి ఎంత బాగా చేశారు. కృష్ణమ్మ గడగడ, కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయి మెండుగా. తర్వాత ప్రకాశం బ్యారేజీ కలకలలాడుతూ నీటి ప్రవాహాలతో తేదీప్యమానంగా మెరుస్తూ విద్యుత్కాంతి సౌరభాలతో ప్రతినిత్యం అనేక వాహనాలు అవతలి గమ్యం చేరుస్తూ ప్రకృతి సౌందర్యం వర్ణింపలేవు. ఎంత సుందరం! ఆంధ్రప్రదేశ్ అయినది ధాన్యాగారం, అన్నపూర్ణ నిలయం, వేలాది రైతుల ముఖాల చిరునవ్వులతో. అది నేను కేవలం డిజైన్ గురించి చెప్తున్నాను, లోపల వాటిని మీరు చదువుతున్నారు, దీని యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాను. తర్వాత ఆవల ఉన్నది రైలు మార్గ వారధులు, అంత ప్రాముఖ్యమైన కూడలేనిది విజయవాడ. తర్వాత ఈ డిజైన్ కూడా ఎంత బాగా చేశానంటే, రైలు బండి బహుశా నన్ను ఊహించుకుంటూ నేను రైల్వేలో వర్క్ చేసినందుకు ఉపయోగంగా ఉంటుందని రైలు బండి దానిపైన ఎలక్ట్రిఫికేషన్ కూడా వేశారు. డీజిల్ కాదు, లోకో కాదు, ఈ ఎలక్ట్రిఫికేషన్ చేశారు బాగా శుభ్రంగా. ఇంట్లో విద్యుత్ శక్తితో నడవాల్సినది రైలు బండి. విజయవాడ నుండి భాగ్యనగరానికి కొన్నాళ్ళు విజయవాడ డివిజన్లో పనిచేసిన చాలా రోజులు. ప్రస్తుతం భాగ్యనగర్లో ఉంటున్నాం కాబట్టి చార్మినార్ కూడా పెట్టమని చెప్పాను. తర్వాత విజయవాడ నుండి భాగ్యనగరానికి ప్రయాణిస్తున్నట్టు ఉన్నది. విద్యుత్ శక్తితో నడుస్తున్నది రైలు బండి విజయవాడ నుండి భాగ్యనగరం. జీవితం కూడా ఒక రైలు ప్రయాణమే. ఎందరో ప్రయాణికులు, ఎన్నెన్నో మజిలీలు దిగుతూ ఎక్కుతూ సాగుతుంది జీవన ప్రయాణం. చివరి మజిలీ చేరేవారు. ఇక్కడ ప్రయాణికులు ఎవరంటే మన బంధుమిత్రులు, సోదరులు, స్నేహితులు, తల్లిదండ్రులు అందరూ ప్రయాణికుల కింద లెక్కే. దిగుతూ ఎక్కుతూ సాగుతుంది జీవన ప్రయాణం. చివరి మజిలీ చేరేవారు. 3 నాళ్ళ ముచ్చటలో ఎన్ని బంధాలు, భవబంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు, ఈర్ష్యలు, ద్వేషాలు. జీవితాంతం ఆశాంతం ఉండాలి భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా, ముఖ్యంగా వృద్ధాప్యంలో. చిత్రకారుడు చిత్రీకరించాడు వృద్ధ దంపతులను. చూసారా వెనకాల ఇద్దరు పెట్టారు, ఇద్దరు వృద్ధ దంపతులు పెట్టారు. బహుశా మమ్మల్ని ఊహించుకొని పెట్టినట్టున్నారు వృద్ధ దంపతులు. వృద్ధ దంపతులను పెట్టారు చిత్రకారుడు. చిత్రీకరించాడు వృద్ధ దంపతులు అతరమ్యంగా. చివరి పేజీలో జీవిత చరమాంకంలో జీవితం చూసినటువంటి అనుభవాలతో వృద్ధుని మధ్యలో ఎన్నెన్నో ఆలోచనలు. అవి రూపుదల్చాయి భావగేయాలుగా, పుస్తక రూపంగా, శ్రీమతి తోడుగా, జీవిత చరమాంకంలో హాయిగా. ఇదే నేను చెప్పాలనుకున్న ముఖ చిత్ర వ్యాఖ్యానం. చిత్రకారుడికి అభినందనలు. ఈ పుస్తకాన్ని ఇంత బ్రహ్మాండంగా ముద్రించినందుకు మా రఘురామ్ కూడా అభినందనలు, మా భారత కూడా అభినందనలు. ఇదే నేను చెప్పాలనుకున్న ముఖ చిత్ర వ్యాఖ్యానం. అందరూ విన్నారు కదా, విని మమ్మల్ని అభినందిస్తారు. తర్వాత వీటిలో ఉన్నటువంటి గేయాలలో కేవలం
మనసుకి ఉల్లాసం కలిగడమే కాదు, ప్రబోధ గేయాలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ విని మీరు ఆనందిస్తారని చెప్పి ఆశిస్తాను. తర్వాత మా రఘురామ్ గారి CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మల్లారెడ్డి గారు ఒక రకం మంచి సందేశాన్ని పంపించారు. ఆయన దిగర్వి చాలా ఉత్తముడు, ఆయన చాలా నిరాడంబరుడు. ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలటువంటి పరిశ్రమలు ఉన్నా కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ పుస్తకంలో ఆయన మెసేజ్ పంపించినందుకు ఆయన సరదా కృతజ్ఞుని, ఆయనకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పుస్తకాన్ని మీరందరూ చదివి ఆనందిస్తారని ఆశిస్తూ కళాతీత వచ్చి అందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నా అభినందనలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. సందేశము లేకపోతే ఉపన్యాసం కన్నా ప్రవచనం సందర్భానుసారంగా చాలా బాగుంది. వాటిని ప్రశంసిస్తూ తర్వాత ఈ కార్యక్రమం నిర్వహణ చేసినటువంటి రఘురామ్ చివరిగా భావన చేసే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు. కృతజ్ఞతాభివందనాలు తెలియపరచడం ధర్మం కాబట్టి రఘురామ్ ఆ పని చేస్తాడని చెప్పి వారిని ఆహ్వానిస్తున్నాను. సార్ ఒకసారి పట్టుకోండి సార్. సార్ సార్ మీరు కూడా దగ్గర రండి సార్. సార్ చిన్న ఓకే ఒకరి దగ్గర సార్. ఓకే దగ్గర సార్. ఓకే సార్ మీరు దగ్గర సార్. సార్ మీరు ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్ పట్టుకోండి పట్టుకోండి సార్ ప్లీజ్ ఒక్క సెకండ్ సార్. ఓకే రెడీ సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి సార్ సార్ అమ్మ సార్ మీరు నలుగురు నిల్చోవాలి. నిల్చోవాలి. ఓకే సార్ సరే ఓకే ఫోటోలో ఓకే సార్ కొద్దిగా మీరు పక్కన సార్. సార్ ముందుకు రండి సార్ కొద్దిగా. ఓకే 1 సెకండ్ సార్. ఓకే అంతే సార్. రండి సార్. పక్కన దీపం అది తీసేసారు, పక్కన చెప్పండి. ఓకే సార్ దగ్గర రండి సార్. సార్ మేడం దగ్గర రండి మేడం. ఓకే మేడం.
సార్ ఒక్క సెకండ్ ఒక ఫోటో ప్లీజ్. ఆచార్య శ్రీ పతంజలి గారికి, టిఆర్ క్రియేషన్స్ అది మరియు ప్రముఖ జ్యోతిషులు శ్రీ ఉదయ్ గారికి, మురళీమోహన్ గారికి, నరసింహమూర్తి గారికి అందరికీ ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళని మా బాబాయ్ రమేష్ బాబు ప్రసాద్ గారికి, మా బంధువులందరికీ వచ్చి మన్నించినందుకు థ్యాంక్స్. సో టీ కాఫీలు ఉన్నాయండి, కొంచెం తాగేసి ఫోటో అట్లా నడే సార్. గ్లాసెస్ రిఫ్లెక్షన్ రావట్లేదు పైన. గ్లాస్ ఎక్కలేదు సార్ కెమెరా చెప్తా సార్. రికార్డింగ్ వీడియో రికార్డింగ్ సార్. ఇచ్చోండి సార్, ఇద్దరు దగ్గర రండి సార్, ఇద్దరు ఓకే రెడీ.